హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను బ్లౌజ్కి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ చూపిస్తున్నాను. వాటికి యూజ్ అయ్యే మెటీరియల్స్ చూపిస్తాను. గ్రీన్ కలర్ ఎగ్ షేప్ బీడ్స్, నీడిల్, హాఫ్ పట్టు క్లాత్, క్యాప్స్, గోల్డ్ కలర్ క్యాప్స్, స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్, కాటన్ ఉంటే కాటన్, లేదంటే అలాంటిది తీసుకోండి, మీ ఇష్టం. అది నార్మల్ థ్రెడ్. అది ఫస్ట్ నేను 2 లైన్స్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఆ థ్రెడ్కి గోల్డ్ బీడ్, స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ ఎక్కిస్తున్నాను. గోల్డ్ బీడ్ ఎక్కించాక ఆ గోల్డ్ బీడ్ని మిడిల్కి తీసుకోవాలి. ఆ థ్రెడ్ని ఫోల్డ్ చేస్తే 4 లైన్స్ వస్తుంది. అలా ఫోల్డ్ చేశాక సేమ్ సైజులో థ్రెడ్ కట్ చేసుకొని నీడిల్ ఎక్కించుకోవాలి. నీడిల్ ఎక్కించాక నేను గ్రీన్ బీడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ 8 బీడ్స్ తీసుకుంటున్నాను. హ్యాంగింగ్ కొద్దిగా పెద్దగా ఉండడానికని నేను 8 బీడ్స్ తీసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు, లేదంటే తక్కువ బీడ్స్ అయినా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. సేమ్ అలా 3 హ్యాంగింగ్స్ చేశాను నేను. 3 or 5 అన్నా పెట్టుకోవచ్చు. అలా చేశాక గ్రీన్ కలర్ క్లాత్కి మిడిల్లో అలా కాటన్ వేయండి. కాటన్ వేసి మనం ఫ్లవర్స్ కుడతాం కదండి, అలా నాట్స్ వేసుకోవాలి. ఫ్లవర్స్ కుడుతున్నట్లు టైట్గా నాట్ వేసుకోండి. స్టిఫ్గా ఉంటుంది, లూజ్గా వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదు. అందుకని చాలా టైట్గా, మనకి ఎంత ఎనర్జీతో టైట్గా వేస్తే అంత టైట్గా వచ్చేలాగా వేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడైతే. నేను ఇప్పుడు చూపిస్తున్నా కదండి, అలా టైట్గా లాగేసేయండి. ఇప్పుడు నాట్ వేసుకోండి. 2 or 3 నాట్స్ వేస్తే సరిపోతుంది. నాట్స్ వేయడం కంప్లీట్ అయ్యాక థ్రెడ్ కట్ చేసేయండి. అక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా, పైన ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కూడా నీట్గా కట్ చేసేయండి. అక్కడ పైన ఎక్స్ట్రా ఎక్కువ పెట్టొద్దండి, కొద్దిగా క్లాత్ ఉంచుకోండి. వాటికి గ్లూ వేస్తే ఇంకా ఊడిపోకుండా టైట్గా ఉంటుంది. లార్జ్ సైజ్ హోల్ ఉండే నీడిల్ తీసుకోండి. ఫస్ట్ 3 హ్యాంగింగ్స్ చేసాం కదా, ఆ 3 హ్యాంగింగ్స్ థ్రెడ్స్ మొత్తం ఆ నీడిల్లోకి ఎక్కించుకొని, ఇప్పుడు ఒకటి బాల్ షేప్లో చేసాం కదా, వాటికి మిడిల్లో చూసుకొని, పాయింట్ మిడిల్లో చూసుకొని థ్రెడ్ ఎక్కించుకోండి. థ్రెడ్ ఎక్కించాక అలా వస్తుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూపించా కదండి నేను క్యాప్స్, ఆ క్యాప్ ఆ క్లాత్ కనిపించకుండా క్యాప్ మొత్తం టోటల్గా కవర్ చేసేయండి. ఇది లార్జ్ సైజులో ఉంది, అందుకని కొద్దిగా మీరు స్మాల్ సైజులో చేసుకోండి. నేను నెక్స్ట్ ఇంకొకటి చూస్తాను, దానికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలా క్యాప్ వేసాక దానికి మొత్తం గ్లూ అప్లై చేసి అలా స్టిఫ్గా ఉండేలాగా చేయండి. అప్పుడైతే టైట్గా ఉంటుంది, ఆ క్లాత్ అనేది బయటకి ఏమీ కనిపించదు. ఇప్పుడైతే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, క్లాత్ కనిపిస్తే అంత లుక్ ఉండదు. అలా వేసాక నేను మళ్ళీ గ్రీన్ బీడ్ లార్జ్ సైజు 4 బీడ్స్ ఎక్కిస్తున్నాను. ఫైనలీ హ్యాంగింగ్ అయితే కంప్లీట్ అయింది. మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ చేయండి.
నాకైతే వెరైటీగా చాలా బాగుందండి. అసలు నేను ఫస్ట్ టైం అలా చేశాను, ఎప్పుడు అలా చేయలేదు. నాకు చాలా వెరైటీగా బాగుంది అనిపించింది. మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. అలా హ్యాంగింగ్ కంప్లీట్ అయ్యాక థ్రెడ్కి అటాచ్ చేయండి. వీడియో కవర్ అవ్వలేదు. నేను థ్రెడ్కి అయితే అటాచ్ చేశాను. ఫైనలీ హ్యాంగింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. న్యూ లుక్ చాలా బాగుంటుంది. మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్కి అయితే చాలా బాగుంటుంది. సింపుల్ డిజైన్స్కి అంత లుక్ ఉండదు, ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్కి హెవీగా ఉండేదానికి ఈ హ్యాంగింగ్స్కి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.